Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 27th August. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో మనం ముందుగానే అనాలిసిస్ చేసుకోబోతున్నాం ఈ క్లాస్లో అనేది. ఓకే, సో ప్లీజ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ చూసుకుంటే మార్కెట్ అనేది ఈ రేంజ్ దాటి అప్ సైడ్ మనకి ర్యాలీ అయింది కదా. ర్యాలీ ఇన్ ద సెన్స్ ఏంటంటే బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ సస్టైన్ అయింది. బట్ స్టిల్ మార్కెట్ అనేది కన్సాలిడేషన్ జోన్లోనే ఉన్నది. ఓకే, సో రేపు ఎటువంటి టైప్ ఆఫ్ ఏరియాస్ ఉన్నాయి ఏంటనేది చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ తీసుకుంటే మార్కెట్ అనేది అప్ సైడ్ ర్యాలీ అవుతుంది కదా. సో ఇక్కడ నుండి డౌన్ సైడ్ నుంచి మనం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకొని వద్దాం. పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. మళ్ళీ ఈరోజు ఏంటంటే ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం మన లాస్ట్ ఆర్డర్ బ్లాక్ వచ్చేసి ఇక్కడ ఉన్నది. అంటే లైక్ ఈ ఏరియా అంతా వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట మనకి. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చేసి ఇదేమాట. అయితే ఇప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రిట్రేస్మెంట్ తీసుకుంటే అట్ ద సేమ్ టైం మనకి ఒక ట్రెండ్ లైన్ లాగా మార్కెట్ ట్రెండ్ లైన్ లిక్విడిటీ కలెక్ట్ చేస్తుంది కూడా మార్కెట్ అనేది. ఓకే, ట్రెండ్ లైన్ లిక్విడిటీ. సో 1 minute టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే సో రేపు అనేది మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ పై అప్ సైడ్ వెళ్తే మాత్రం అప్ సైడ్ మనకి ఇక్కడ ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్. అంటే నేను పీ సైడ్ అయితే ఎంట్రీ అంత ఈజీగా తీసుకోను, బికాజ్ మార్కెట్ టోటల్ అప్ ట్రెండ్లో ఉన్నది. సో ఈ ఫిల్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ ఉన్న తర్వాత పీ సైడ్ అయితే ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ తీసుకోను. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ టైప్లో ఉన్నదన్నమాట. ఇంబ్యాలెన్స్ ఉన్నది. సో ఇంబ్యాలెన్స్ అంటే లైక్ ఈరోజు మార్కెట్ ఎర్లీ మార్నింగ్ పుల్ బ్యాక్, ఇది ఇండ్యూస్మెంట్ చాలా స్లైట్గా తీసుకోనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, చాలా స్లైట్గా ఈ ఉంది కదా, ఈ లోని బ్రేక్ చేసింది చాలా స్లైట్గా. సో ఒకవేళ రేపు అంటే చిన్న రిస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ డౌన్ సైడ్ ఈ టైప్ ఇలా వస్తే, ఓకే, డౌన్ సైడ్ ఇలా వస్తే ఇక్కడ రిస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళొచ్చినా సరే లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ దీన్ని టచ్ చేసినా సరే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ రిస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఎర్లీ మార్నింగ్ అనేది కష్టంగా ఉంటుంది. ఇది చాలా క్విక్గా దీన్ని టచ్ చేసేసి వెంటనే అంటే లైక్ అప్ సైడ్ అయినా అప్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. చాలా క్విక్గా అప్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం క్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. స్లోగా వస్తే అటెంప్ట్ చేయడానికి ఉండొచ్చు, స్లోగా వస్తే అటెంప్ట్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ దీన్ని టచ్ చేసి అప్ సైడ్ వెళ్ళిపోతే మాత్రం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటాం అన్నమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడ అవుతుంది? ఒకవేళ ఇప్పుడు ఇక్కడ దీన్ని టచ్ చేసింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ప్రెసెంట్ లాస్ట్ హై ఇది ఉన్నదన్నమాట. సో దీన్ని బ్రేక్ చేస్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో మళ్ళీ మార్కెట్ అనేది ఈ ఏరియాకి వస్తే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ లైక్ ఆర్డర్ బ్లాక్ కింద యాక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం లేదంటే ఇండ్యూస్మెంట్ ఆర్డర్ బ్లాక్ ఎటువంటి టైప్ ఆఫ్ అన్ ఎంట్రీ దొరికితే అక్కడ ప్లాన్ చేస్తాం. ఓవరాల్గా మనకి ఇది ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది చూసుకుంటే ఇది ఒక టోటల్ ట్రెండ్ లైన్లో ఉంటుంది. టోటల్ టార్గెట్ ఇక్కడ వరకైనా పెట్టుకోవచ్చు. టోటల్ టార్గెట్ అంటే ఇక్కడ ఫామ్ అయ్యే క్యాండిల్స్ బట్టి మూవ్మెంట్ బట్టి ఆ టార్గెట్ అనేది అక్కడ వరకు వెళ్తుంది. లేదంటే టార్గెట్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ టార్గెట్ ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది కదా, ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ ఓవరాల్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు అన్నమాట. లేదు ఇది ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. ఓకే, మార్కెట్లో లేదు లైక్ ఇప్పుడు ఇది ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. ఎర్లీ మార్నింగ్ ఒక ర్యాపిడ్ క్యాండిల్తో పడి ఇది ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. సో ఫెయిల్ అయిపోయినా సరే ఈరోజు ఎక్కడే కదా మార్నింగ్ మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఈ కింద స్టాప్ లాస్ అనేది ఉంటాయన్నమాట. సో ఇది లిక్విడిటీ ఏరియా. సో మార్కెట్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లోనే అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలన్నమాట. లైక్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ ఇప్పుడు ఉన్నది అనుకోండి. ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్
క్లోజ్ అయినట్టే క్లోజ్ అయ్యి అప్ సైడ్ ఉండిపోవాలన్నమాట. టోటల్ అప్ సైడ్ లైక్ ఏంటంటే లిక్విడిటీ పెద్ద విక్తో అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలన్నమాట. సో అప్పుడు టోటల్గా అప్ సైడ్ ఉండిపోవచ్చు అనమాట. ఇంకా లిక్విడిటీ గ్రాప్ చేసినట్టు, సో టోటల్గా అప్ సైడ్ ఉండిపోవచ్చు ఈ లిక్విడిటీ తీసుకున్నట్టు. ఐదర్ 1 క్యాండిల్ ఆర్ 2 క్యాండిల్స్, లైక్ ఫస్ట్ క్యాండిల్ అలా బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోతే చాలు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే టోటల్ అప్ సైడ్ అనేది ఉంటాం మనం. ఈ లిక్విడిటీ ఉంది చూడండి, ఈ లిక్విడిటీ గ్రాప్ చేసి మార్కెట్ టోటల్గా అప్ సైడ్ క్లోజ్ అయితే అట్ ద సేమ్ టైం మనకి ఈ ఆర్డర్ బ్లాక్ కూడా టచ్ అయినట్టు ఉంటుంది. ఒకవేళ కిందకు వస్తే మాత్రం ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ అయినట్టు ఉంటుంది, మార్కెట్ అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. ఇంకా టోటల్ అప్ సైడే మనం వ్యూ అనేది ఉంటుంది అనమాట ఇంకా టోటల్గా. ఓకే, సో ఆ విధంగా అనుకుంటున్నాను. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనకి ఈ రేంజ్ అనేది చాలా కాపాడుతుంది అనమాట మనకి. ఓకే, సో ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి దీన్ని టచ్ అయ్యి మళ్ళీ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే, లైక్ ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో క్యాండిల్లో ఇక్కడ స్వింగ్ ఇలా ఫామ్ అవుతుంది కదా, ఈ స్వింగ్ హై బ్రేక్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఇంకా అప్ సైడ్కి వెళ్ళిపోవచ్చు. అప్పుడు టోటల్గా ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది, టార్గెట్ అనేది ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు అన్నమాట మనం. అది కూడా ఎలా ఉండాలంటే ఇది బ్రేక్అవుట్ అయినట్టు ఈ ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ అనేది సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోతే బాగుంటుంది అన్నమాట. లేదంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, ఇక్కడ నుండి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినా సరే మనం కాల్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో ఆ విధంగా ఈ జోన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను అనుకుంటాను. అదే నేను అనుకోవడం కాదు, ఆర్డర్ బ్లాక్ అన్నమాట. ఆర్డర్ బ్లాక్ అండ్ గ్యాప్ ఫిల్లింగ్, సో అన్ని విధాలుగా ఈ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం 51,000 అన్నమాట. సో ఈ సైకలాజికల్ నెంబర్. ఓకే, ఒకవేళ ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయి డౌన్ సైడ్ వచ్చేసినా సరే అప్పుడే వెంటనే డెసిషన్ టర్న్ చేసుకోకండి. బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ ఇది కూడా స్టాప్ లాస్ ఉంటాయి కదా, ఈ కింద కూడా మరి ఆర్డర్ బ్లాక్ అనుకుంటున్నాం. ఆర్డర్ బ్లాక్ అనుకున్నప్పుడు మరి కింద స్టాప్ లాస్ ఉంటాయి కదా జనరల్గా. అంటే ఆర్డర్ బ్లాక్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ ప్రకారం ఈ కింద స్టాప్ లాస్ ఉంటాయి అన్నమాట. ఇది లిక్విడిటీ ఏరియా. సో మార్కెట్ అనేది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ కూడా క్లోజ్ అయిపోతే అది కూడా లిక్విడిటీ గ్రాప్ చేసినట్టు. సో మళ్ళీ మన వ్యూ ఇంకా అప్ సైడే ఉంటున్నట్టు, టోటల్గా అప్ సైడే కాల్ సైడ్ ఉంటున్నట్టు. లేదు మంచిగా క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోతే అప్పుడు మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఆ డౌన్ సైడ్ ప్లాన్ అనేది ఈ ఏరియా వరకు మళ్ళీ టార్గెట్స్ అనేవి పెట్టుకుంటాం అన్నమాట. సో అక్కడ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది కదా 1 minute టైం ఫ్రేమ్లో, దాన్ని బట్టి అనలైజ్ అనేది చేసుకుంటాం అన్నమాట మనం. నేనైతే ఓవరాల్గా ఇదైతే స్టాప్ చేస్తుంది, అంత ఈజీగా డౌన్ సైడ్ అయితే బ్రేక్ అవ్వదు అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ మనకి, ఈ ఏరియా బ్రేక్అవుట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. నేనైతే ఇది బ్రేక్ అవ్వదు అనుకుంటున్నాను. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదంటే ఈ చెప్పాను కదా ఈ టుడేలో ఇది బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి, అంటే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి పైకి కూడా క్లోజ్ అయిపోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా లిక్విడిటీ గ్రాప్ చేసినట్టు అవుతుంది. ఓకే, సో ఈ విధంగా గ్యాప్ డౌన్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ సైడ్ వెళ్ళే సినారియోస్. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇది ఆర్డర్ బ్లాక్ అవ్వదు. బికాస్ పుల్ బ్యాక్ అనేది మార్కెట్లో ఇంకా క్రియేట్ అవ్వలేదు 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, పుల్ బ్యాక్ అనేది 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇది పుల్ బ్యాక్ అవుతుంది అన్నమాట. ఇది ఉంది చూడండి, ఇది పుల్ బ్యాక్ అవుతుంది. సో గ్యాప్ అప్, ఇది ఆర్డర్ బ్లాక్ అవ్వదు కదా. నెక్స్ట్ అయితే అటువైపు మన సినారియో చూసుకుంటే ఏముందంటే ఇక్కడ సప్లై జోన్ ఉన్నది. ఓకే, సో మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి రన్ అయితే మాత్రం ఈ సప్లై జోన్ దగ్గర అవుతాను. ఈ సప్లై జోన్ దగ్గర ఆగి ఎటువంటి టైప్ ఆఫ్ ఇండికేషన్ లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే సో మళ్ళీ పిఈ సైడ్ ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. పిఈ సైడ్ విత్ ఇన్ ద షార్ట్ టర్మే, లాంగ్ అంటే లైక్ చాలా పెద్ద ట్రేడ్స్ అయితే పెట్టుకోనమాట, వెరీ షార్ట్ టార్గెట్స్ ఉంటాయి. పిఈ సైడ్ ట్రేడ్ చేసుకుంటాం అన్నమాట. ఇది ఎందుకంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నదన్నమాట మనకి. చూడండి ఇక్కడ ఒక సప్లై జోన్ ఉన్నది 1 hour టైం ఫ్రేమ్లో. సో ఇది చాలా ఇంపార్టెంట్ జోన్. సో ఇక్కడ మార్కెట్ అనేది మనం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తే సో డౌన్ సైడ్ పిఈ సైడ్ షార్ట్ టార్గెట్స్ అనేవి ఉంటాయి. లేదు చాలా డ్రాస్టిక్గా మూవ్ అయిపోయి ఇది కూడా బ్రేక్ చేసేస్తే మనం ఇంకా అప్ సైడ్ ఉంటాం అన్నమాట. ఓకే, టోటల్ అప్ సైడ్ ఉంటాం. ఓవరాల్గా అప్ సైడ్ చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉన్నది అనుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ పిఈ సైడ్ అని చూసుకుంటే ఇది ఉన్నదన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఇది ఉంది చూడండి. సో అది రేపు అక్కడికి వెళ్తుందా లేదా అనేది మార్కెట్ మూమెంటం బట్టి ఉంటుంది. సో అక్కడికి వెళ్తే మాత్రం ఇక్కడ స్టాప్ అయిపోతాను. ఓకేలా ఇది బ్రేక్ అయిపోతే ఎర్లీ మార్నింగ్ ఇది ఉంది చూడండి, ఇది బ్రేక్ అయిపోయి మార్కెట్ అప్ సైడ్ ట్రావెల్ అయితే మాత్రం ఇక్కడ నేను అయిపోతాను. ఇక్కడ అయిపోయి ఇక్కడ
వెయిట్ చేస్తాను. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మంచిగా పిఈ సైడ్ ఎంట్రీ తీసుకుంటాను. సో ఆ విధంగా అనాలిసిస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో బోత్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్స్, ఫ్లాట్ సినారియోస్ కూడా మాట్లాడుకున్నాం. సో ఏదైనా పాయింట్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వేరే వాళ్ళకి అది యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఎక్కడైనా నేను ఏదైనా లిక్విడిటీ ఏరియా ఆర్ లైక్ ఆర్డర్ బ్లాక్ ఏరియా ఏదైనా మిస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు చెప్పిన టాపిక్లో ఏదైనా అర్థం కాకపోయినా మళ్ళీ నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలోనైనా నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.